హాయ్ అండి. వాణి ట్రెడిషనల్ లైఫ్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటున్నానండి. అలాగే నేను ప్రతి గురువారమును బాబావారి ఆలయంకైతే వస్తుంటాను. కానీ మొన్న గురువారం నాకు అవ్వలేదండి. ఇంట్లో చిన్న పనులును, అన్నదాన కార్యక్రమం ఆ రోజు పెట్టుకోవడం అవంతాను. సో, నేను ఆ రోజు రావడం అవ్వలేదు. ఈరోజు శనివారం బాబావారి ఆలయానికి ఇక్కడ పెద్దపాడు రోడ్లో ఉన్న సాయి బృందావనంకి ఈవినింగ్ అలా వచ్చానండి. నాకు ఈ చిన్న సంతోషమైన దుఃఖమైన ఏదైనాను మన గురువుగారైన మన బాబావారికి నేను ఎక్కువగా ఏదైనా చెప్పుకుంటానండి. నాకు అది ఇంకా ఇతరులతో ఏ విషయాన్ని నేను ఎంతగా షేర్ చేసుకోను. ఏదైనా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుందండి. నేను ఆలయానికి ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువగా సచ్చరిత బాబావారి జీవిత చరిత్రలు అవి చదువుకుంటాను. అంటే టైం దొరికినప్పుడును మన పనులు పక్కన పెట్టేసి అని కాదు. అంత ఎప్పుడైతే మన పని అంతా ముగించుకున్నా ఇంట్లో ఉన్నా కూడా నేను ఎక్కువగా బాబావారి లీలలు అవి చదువుతూ ఉంటాను. నాకు చాలా వరకు మిరాకిల్స్ జరిపారు. ఆయన వల్ల ఈరోజు నాకు నా బిడ్డలకి 3 పూటల భోజనం కూడా దొరికింది. నన్ను బిడ్డగాను ఎప్పుడో స్వీకరించారండి బాబావారు. నాకు చాలా వరకును నేను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో నన్ను నిలబెట్టారు బాబావారు. ఆయనకి జన్మతః నేను రుణపడే ఉన్నానండి. ఎంత ఆయన గురించి చెప్పినా తక్కువేను. నాకు టైం దొరికినప్పుడు ఎక్కువగా మీరు చూసే ఉంటారు నా వీడియోస్ అన్నీ. బాబావారి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగని అన్ని దేవుళ్ళు నాకు ఇదేనండి. కానీ చాలా మిరాకిల్స్ జరిపించింది బాబావారిని నేను నమ్ముకున్నాక నా లైఫ్ అయితే బాగా మారింది. సంతోషం ఎక్కువగా, ధైర్యము అంతా అతను ఇచ్చిన ప్రసాదాలండి నాకు. నా బిడ్డలకి కూడాను వెన్నంటి ఉండి చూస్తున్నారు. ఇద్దరు పిల్లలకిను మంచి వృద్ధిలోకి వచ్చి మంచి డిసిప్లిన్గా ఒక దీనిగా ఉంటుందండి నాకైతే. ఆయన్ని నమ్ముకున్న తర్వాత నాకైతే ఒక రకమైన ఒక ధైర్యము, ఒక రకమైన చాలా ప్లీజెంట్ మంచి ఇది వచ్చిందండి. అందరికీ అలా మంచి చేయమని ఆ బాబావారిని ఎల్లవేళ వేడుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడాను డబ్బు అనేది ఏమీ కాదండి ముఖ్యము. మనశ్శాంతి, ఆరోగ్యము ఈ 2 ఉన్నాయంటే దేన్నైనా ఎవరైనా సాధించవచ్చండి. ప్రతి ఇంటిలో నేను ప్రతి వాళ్ళకిను మనశ్శాంతి ఇవ్వమని కోరుకుంటున్నాను. అలాగే మనోధైర్యం, బుద్ధి బలం ఉండాలండి. చెడు రోజులన్నీ దాటి అందరూ మంచిగా ఉండాలని, అలాగే ఈ ఇయర్ ఎండింగ్ అందరికీను నూతన మన వీడ్కోలు ఈ సంవత్సరానికి చెప్తూను కొత్త సంవత్సరానికి అడుగు పెట్టాలని, అందరూ హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగాను బాబావారిని వేడుకుంటున్నాను.